గుడ్ మార్నింగ్ అమ్మ. నా పేరు శ్రీనివాస్. రిలయన్స్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఎఫ్ఎన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను మా పిల్లలు మేము అందరూ కలిసి. అయితే ఈ వాటర్ కన్సంప్షన్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళు ప్రతిరోజు ఎంత వాటర్ వాడతారు, ఇంట్లో ఎంత వాటర్ ఖర్చు అవుతుంది అనే దాని మీద సర్వే కోసం మేము వచ్చాము మేడం. మీ పేరు చెప్పండి. సరళ గారు. నమస్తే అమ్మ. ఇంట్లో ఎంతమంది ఉంటారండి? 5. రైట్. అయితే మార్నింగ్ వాష్రూమ్కి ఎంత వాటర్ వాడతారండి? అది డైరెక్ట్ ట్యాప్ అండి, బకెట్తో వాడతారా? బకెట్, ఒక్కొక్క బకెట్ ఎంత లీటర్ వస్తుందండి? 5 లీటర్. 10 లీటర్లే కాదు, బకెట్ 10 లీటర్లు. ఓకే. అయితే కుకింగ్కి ఎంత వాటర్ వాడతారండి? రైస్ కానీ లేదా వెజిటేబుల్స్ ఐటమ్ కానీ అవి మొత్తం కుకింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కుకింగ్ కానీ ఎంత వాటర్ వాడతారు సుమారుగా చెప్పగలరు? 10 లీటర్లు. కుకింగ్కి 10 లీటర్ వాటర్. తర్వాత మనము సహజంగా ఇంట్లో అనగానే గృహిణి అనగానే బట్టలు, తర్వాత కళ్ళాపు ఇలా ఉంటుంది కదా. అయితే మనకి ఇప్పుడు మీరు పైన ఉంటున్నారు కాబట్టి కళ్ళాపు కొట్టడానికి ఆస్కారం లేదు. సో బట్టలు వాష్ చేయడానికి ఎంత వాటర్ వాడతారండి? అది మనం వాషింగ్ మిషన్ ద్వారా మీరు చేస్తున్నారా, లేదంటే మీరు ఓన్గా చేతితోనే చేస్తున్నారా? ఎంత వాటర్ వాడతారు? 30 లీటర్లు పడుతుంది వాషింగ్ మిషన్లో. రైట్. 30 లీటర్లు పడుతుంది, 3 సార్లు తీసుకుంటాం. తర్వాత అయితే ఇప్పుడు క్లీనింగ్ పెట్టారు కదా, మనం హౌస్ క్లీనింగ్ అని ఉంటుంది. హౌస్ క్లీనింగ్ వీక్లీ ఎన్నిసార్లు చేస్తారమ్మా? వీక్లీ 2 సార్లు చేస్తారు. చేసినప్పుడల్లా ఎంత వాటర్ అవుతుంది మీకు? 5 లీటర్లు. చేసినప్పుడల్లా 5 లీటర్లు వాడతారు. రైట్. అయితే మీరు డ్రింకింగ్ వాటర్ పర్పస్లో మినరల్ వాటర్ వాడతారా, లేకపోతే బోర్ నుంచి డైరెక్ట్గా తీసుకున్న వాటర్ వాడతారా? ఎక్కడ చేస్తారు? ఇంట్లో ఆవో ప్లాంట్ ఉంది. ఇంట్లో ఆవో వాటర్ ప్లాంట్ ఉంది. మనిషికి 3 లీటర్ల కాడికి వాడతాం. మనిషికి 3 లీటర్లు. రోజుకి మనిషికి 3 లీటర్లు అంటే 5.5 గంటలు 15 లీటర్లు మీరు వాటర్ తాగుతారు. నైస్ అమ్మ. తర్వాత ఈవినింగ్ కూడా మీరు బాతింగ్కి వాడతారు కదండి? బాతింగ్ అయితే మీకు షవర్ కూడా యూజ్ చేస్తారా? షవర్ యూజ్ చేయరు, ఓన్లీ ట్యాప్. టోటల్గా ప్రతి రోజుకి వచ్చేసి సుమారుగా ఎంత వాటర్ యూజ్ చేస్తారో చెప్పగలరా అమ్మ? మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఎంత వాటర్ అవుతుందో చెప్పగలరు? 100 లీటర్లు. 100 లీటర్లు సుమారు. రైట్. ఇంకా మీరు వేరే పర్పస్లో ఇంకా వాటర్ గార్డెనింగ్ కానీ లేకపోతే పాట్స్లో ప్లాంట్స్ ఇలాగా పెంచడానికి కానీ వాటర్ ఏమైనా వాడతారా? ప్లాంట్స్ ఏమి పెంచుతున్నారా? లేదు. ఇంకా అదనంగా వాటర్ ఏమి వాడట్లేదు. రైట్. ఇప్పుడు మీరు పైనే ఉన్నారు కాబట్టి వర్షం పడినప్పుడు ఆ వాటర్ మీరు స్టోర్ చేయడానికి కానీ లేదంటే పట్టుకొని దేనికైనా వాడటానికి కానీ ఉపయోగిస్తారా? అలాగేం లేదు. పట్టుకోవడానికి లేదు. రైట్. పైనుంచి కూడా వచ్చే బాగుంది, నీళ్ళు నల్లగా ఉంటుంది, పైన పాసి ఉంటుంది, తీసుకోవాలి. ఇప్పుడు వంట సామాగ్రి కూడా అంటే మనం వంట వండిన తర్వాత ఆ వంట వస్తువులు, పనిముట్లు కడుక్కోవడానికి కూడా, కడగటంలో కూడా, క్లీన్ చేయడంలో కూడా ఆ 100 లీటర్లోనే వాటర్ సరిపెడతారా? ఆ 100 లీటర్లోనే సరిపెడతారా? రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అపాయింట్మెంట్ మాకు ఇచ్చి మా పిల్లలకి మంచి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.